హలో స్టూడెంట్స్, ఈ వీడియో ఎస్పెషలీ 10th క్లాస్ ఎగ్జామ్ ఇప్పుడు ఎవరైతే రాస్తున్నారో వాళ్ళు ఏ కాలేజీలో జాయిన్ అవ్వాలనేది కన్ఫ్యూషన్ ఉంటుంది. దాని గురించి ఈ వీడియో చేస్తున్నాను. ఓకే, సో ఇప్పుడు మీరు ఏ కాలేజ్ చేరాలంటే మీ ఊర్లో ఎన్ని కాలేజెస్ అయితే ఉన్నాయో ఆ కాలేజెస్లో ఎవరైతే ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ ఇప్పుడు ఎవరైతే పోతున్నారో, ఇప్పుడు మీరు ఫస్ట్ ఇయర్కి వెళ్తారు కాబట్టి వాళ్ళు సెకండ్ ఇయర్కి వెళ్తుంటారు కాబట్టి, సో ఇంకా ఎవరైనా సీనియర్స్ ఉన్నా కూడా, కాలేజ్ స్టూడెంట్స్ ఎవరైనా సీనియర్స్ ఉన్నా కూడా మీకు తెలిసిన వాళ్ళను వెళ్ళి అడిగితే మీకు క్లియర్గా ఆ కాలేజీల గురించి చెప్తారు. ఆ కాలేజీలో బాగా చెప్తున్నారా లేదా అనేది వాళ్ళు క్లారిటీ ఇచ్చేస్తారు. ఎందుకంటే మీ ఒక మంచి వాళ్ళు కోరుకుంటారు కాబట్టి వాళ్ళు మీకు కరెక్ట్ గైడెన్స్ ఇస్తారు. సో కాబట్టి ఎన్ని కాలేజెస్ అయితే మీ ఊర్లో ఉన్నాయో అన్నీ ఒకసారి అక్కడ ఉండే సీనియర్ స్టూడెంట్స్ని అడిగితే మీకు రైట్ గైడెన్స్ అనేది దొరుకుతుంది. రెండోది, మీరు కూడా ఏం చేస్తారంటే ఫర్దర్గా మీ ఊర్లో ఎన్ని కాలేజెస్ ఉన్నాయో దాంట్లో అంతా కూడా 1 or 2 days అట్లా అక్కడ కాలేజ్కి వెళ్ళి కూర్చొని మీరు వింటే ఆటోమేటిక్గా ఏంటంటే మీకు అర్థమైపోతుంది అక్కడ కోచింగ్ అనేది ఎలా ఉందనేది మీకు అర్థమవుతుంది. ఇప్పుడు ఈ పాయింట్ ఎందుకు చెప్తున్నానంటే మీకు చాయిస్ ఉంది. అడ్మిషన్స్ దాదాపు 2 months వరకు ఓపెన్లో ఉంటుంది. మీరు ఏ కాలేజీలో వెళ్ళినా కూడా ఫస్ట్ అడ్మిషన్ ఫీ అమౌంట్ పే చేయమని చెప్పేసి ఎవరు అడగరు. ఓకే, సో కాబట్టి వాళ్ళు మీకు అవకాశం ప్రొవైడ్ చేస్తారు. అది కూడా తప్పు కూడా లేదు, ఇబ్బంది కూడా లేదు. మీరు వెళ్ళేసి ఏ కాలేజీలో అయినా వెళ్ళి కూర్చోవచ్చు. 1 or 2 days విన్న తర్వాత మీకు ఒక ఐడియా వచ్చేస్తుంది, ఈ కాలేజ్ బాగా చెప్తున్నా లేదని తెలిసిపోతుంది. మీకు నచ్చింది అనుకోండి, అక్కడే ఫిక్స్ అయిపోండి, ఆ కాలేజ్ జాయిన్ అయిపోండి, సరిపోతుంది. ఓకే, సో కాబట్టి ఈ విధంగా చేసుకోండి. సో నా వీడియో మీకు నచ్చింది